ఈవెంట్ అంటే ఆ మాత్రం ఉండాలి, ఎగరేసుకోవడాలు కింద పడ్డాలు. ఈవెంట్ స్టార్ట్ అయ్యి ఇంకా 1 hour కూడా కాలేదు, అప్పుడే చూడండి పీటీ సార్ కట్టెత్తుకు వచ్చేసాడు కొట్టేదాన్ని. అయినా ఏ మాట కా మాట, సార్ కూడా ఒకప్పుడు బాగా ట్రెండ్ అయ్యాడు డాన్స్ కి. వాటికి కూడా మేము ట్రెండ్ చేస్తున్నాం అనుకోండి, అది వేరే విషయం. ఒకసారి వెళ్ళరా, నీతో మాట్లాడాలి. వెళ్ళి రారా. ఐరన్ స్కేల్ ఎవడెవరు ఉందమ్మా? ఐరన్ స్కేల్తో కొట్టకూడదు కదా, వుడెన్ స్కేల్ ఇవ్వండి. ఈవినింగ్ అంతా ఖాళీ ఉండే గ్రౌండ్ నైట్ అంతా ఫుల్ అయిపోయింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎగురుతున్నారు. పాపం జూనియర్స్ అయితే ఉడుకు రక్తం కదా, బాగా ఎగిరేశారు. ఇంకా మా సీనియర్ అన్నేమో వేడి తట్టుకోలేక టీషర్ట్ వేసుకొచ్చి మరీ కలుస్తున్నాడు. ఇక్కడ ఆమె ఎక్స్ప్రెషన్ చూసారా పాపం, అన్న డీజిల్ ని బొగ్గులు వేస్తున్నాడా లేదా చికెన్ పైన వేస్తున్నాడా అన్నట్టు చూస్తుంది. ఒకసారి మా ఫ్రెండ్ లితేష్ గారిని చూడండి, ఇక్కడ కూడా పార్టీని ప్రమోట్ చేస్తున్నాడు. గొడవలు పడి చేస్తున్నారు బయట. ఈ ఏజ్ లో గ్యాంగ్లు గొడవల కన్నా ఇంట్రెస్టింగ్ ఏ ఉంటుంది. గర్ల్స్ ట్రై దెమ్, దే ఆర్ మ్యాజిక్. వీళ్ళందరూ ఆ మాటను సీరియస్ గా తీసుకొని కాలేజ్ ని పార్క్ చేసి వదిలేశారు. ఇంకా మేము ఒకటే కష్టపడుతున్నామో అని అక్కడ చూస్తే మా ప్రిన్సిపల్ సార్ కూడా వీడియో తీస్తున్నారు. ఇంకా అక్కడ బ్యాండ్ పర్ఫామ్ చేసిన వాళ్ళతో ఫొటోస్ తీసుకొని మా ఫోటోని అక్కడ టెలికాస్ట్ చేసి దాన్ని చూసి మొత్తం అంతా ఖాళీ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతుంటే దారిలో ఒక చిన్ని ఓరియో కనిపించింది, అదే వేరే హిట్స్ కనిపించింది. ప్రెసెంట్ ఇప్పుడు గొడవలు చాలా జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్పేది ఒకటే, హేట్ ని స్ప్రెడ్ చేయకుండా అది ఎలాగో జరుగుతుంది అనుకోండి మనం చెప్పిన. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఇలాంటి బెలూన్ ఒకటి కొనుక్కొని బాగా గాలి ఊపి వాళ్ళకి ఇచ్చేసేయండి. సరే మరి బాయ్.